ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో మిథున రాశి వారికి ఒక స్త్రీ ద్వారా జరిగేది ఇదే. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశికి చెందిన వారు పురుషులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియోను ఒంటరిగా చూడండి. అలాగే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే మీరు చాలా నష్టపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు మంచి ఏదైనా జరుగుతుందా లేదా నష్టం ఏదైనా జరగబోతుందా అనే విషయాలు ఈ వీడియో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా చాలా మంచివారై ఉంటారండి. అంటే కలలో కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి, ఎవరినైనా మోసం చేయాలి అనుకునే వ్యక్తులు కానే కారు. లోపల ఒకలా పైకి ఒకలా ఇలా నటించడము, యాక్టింగ్ చేయడము అనేది ఈ రాశి వారికి అసలు చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేదో మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు. అంటే కొంతమంది తీయగా మాట్లాడుతూ, కానీ కొంతమంది ఏంటంటే మనసులో ఈర్ష్య, అసూయ కలిగి ఉంటారు. మోసం చేయడము అనేది ఈ రాశి వారికి అసలు చేత కాదని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి కూడా కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అమాయకత్వం ఉన్నప్పుడు నటించడం చేతగాని మనుషులకు ఈ రోజుల్లో నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే తెలివిగా ఉన్న వారందరేమో హ్యాపీగా బతికేస్తున్నారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో సమయస్ఫూర్తిని ఉపయోగించి ఎప్పటికప్పుడు కూడా హ్యాపీగా గడిపేస్తున్నారు. కానీ ఇలాంటి నటన చేతకాని మనుషులు ఏమిటి అంటే, ఉన్నది ఏదో మొహానే మాట్లాడేసి జనం చేత అనిపించుకుని వీరిళ్ళో గయ్యాళ్ళ వాళ్ళు, వీరి నోట్లో నోరు పెడితే మనం గెలవలేనని చెప్పేసి ఇలా రకరకాలుగా మాటలు పడుతూ ఉంటున్నారు. అంటే తప్పు చేసింది ఎదుటి వాళ్ళైనా సరే వీరినే తప్పుడుగా చూసే అవకాశం అనేది ఉంటుంది. అలా ఈ రాశికి చెందిన వారు ఏంటంటే చాలా అమాయకంగా ఉంటారు. అలాగని తెలివితేటలు లేవనుకుంటే మాత్రం చాలా పొరపాటండి. ఈ రాశికి చెందిన వారికంటే ఇంకా తెలివైన వారు ఎవరు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. మంచితనానికి మంచితనము, అమాయకత్వానికి అమాయకత్వము, ఇలా అన్ని రకాలుగా కూడా వీరి దగ్గర అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిపి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగనికే వీరి అందం విషయానికి వస్తే గనక రూపంలో కూడా వీరు చాలా చక్కగా ఉంటారు. రాశికి చెందిన వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి చాలా చక్కటి మొహాన్ని కలిగి ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. మనసులో ఈర్ష్య, ద్వేషాలు ఉండవు. కాబట్టి ఆ మంచితనం అనేది వారి మొహంలో చక్కగా కనపడుతూ ఉంటుంది. మంచి రూపము, ఆకర్షణీయంగా పెద్ద పెద్ద కళ్ళతోటి, పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారు. వీరి జీవితంలో పడినటువంటి కష్టాలు ఎవరూ పడలేరండి. కానీ వీరికి ఉన్నటువంటి మంచితనం వలన, మంచితనానికి తోడుగా ఆ దైవానుగ్రహం ఉండి ఆ దేవుడు వీరిని ఎక్కడికక్కడ కాపాడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశికి చెందిన వారు పురుషులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక స్త్రీ రహస్యంగా ఎప్పటినుంచో కూడా ఇష్టపడుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి ఒక వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా వీరిని ఒక స్త్రీ ఇష్టపడుతూ ఉంటుంది. వారికి ఒక యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా, అంటే వీరు ఏదైనా పనికి వెళ్ళనివ్వండి, లేదా వీరు చదువుకునే చోట కానివ్వండి, లేదంటే వీరు ఉద్యోగం చేసే చోట కానీ, ఇలా ఏంటంటే యుక్త వయసు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా ఏంటంటే వీరిని ఒక స్త్రీ ఎప్పటికీ కూడా ఇష్టపడుతూ ఉంటుంది. అయితే వీరిని ఒక విషయం ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకి కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియక ఉండొచ్చు. ఎందుకంటే వీరు చాలా పెద్దగా పట్టించుకోకపోవడం, వీళ్ళ పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీరు చక్కగా ఉండడం వల్ల కానివ్వండి, లేదంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల కానివ్వండి, వీరికి ఉన్నటువంటి మాటల్లో ఆ టాలెంట్ వల్ల కానివ్వండి, వీరి పనులు అనేవి వారికి బాగా నచ్చుతాయి. రాశికి చెందిన వారు పని చేసేటప్పుడు చూడాలండి ఎంత శ్రద్ధగానో, ఎంత బాధ్యతగానో చేస్తూ ఉంటారు. వీరు పని చేస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది చూడడానికి కూడా. అంత శ్రద్ధగా చేస్తారు. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు. ఎవరికైనా భయపడడం, లొంగటం అలాంటివి వీరికి చరిత్రలోనే లేవని చెప్పుకోవచ్చు అనమాట. మంచితనానికి వీరు ఎంతైనా సరే మాట వింటారు. ఎంతైనా వీరి చేత ఏమైనా చేపించుకోవచ్చు. పని కావాలన్నా, ఏదైనా సహాయం కావాలన్నా. కానీ వీరిని గట్టిగా అరిచి వీరిని ఏదైనా ఒక మాటని వీరి చేత ఏదైనా పని చేపించుకోవాలి అనుకుంటే మాత్రం పైనుంచి ఆ భగవంతుడు దిగి వచ్చినా కూడా వీరు వినరు. అంత ఇదిగా ఉంటారు. మంచితనానికి లొంగిపోతారు కానీ భయపెడితే మాత్రం ఎక్కడా కూడా ఈ రాశి వారు అసలు లొంగరు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా వీరు ఏంటంటే వీరు పనిచేసే చోట ఒక స్త్రీ గమనించి ఆ పనులన్నీ కూడా వారికి నచ్చుతున్నాయి. వీరి యొక్క మాట తీరు కానివ్వండి, ఆ పని కానివ్వండి, ఇలా అన్నీ కూడా నచ్చుతున్నాయి. అలా నచ్చి ఆ స్త్రీ ఏమిటంటే వీరి మీద అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి, లేకపోతే వీరి యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. వీరితో ఏలైనా మాట్లాడాలి, వీరికి ఏదైనా సలహాలు ఇవ్వాలి
అలాగే మీరు గమనించండి, మీరు పనిచేసే ప్రాంతంలో కానీ, లేకపోతే మీ బంధువుల్లో అవ్వచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారిలో కానీ, లేదంటే ఒక స్నేహితుల్లాగా అవ్వచ్చు, ఇలా ఒక స్త్రీ మీతో తరచుగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఆమె డైరెక్ట్‌గా మీతో ఎదురుపడి మాట్లాడొచ్చు, లేకపోతే మీకు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడవచ్చు. అక్కడ కారణం ఏమీ లేకపోయినా కావాలని కదిలించి, ఏదో ఒకటి మాట కలపటము, ఏదైనా సలహాలు ఇవ్వడము, అడగకపోయినా పలకరించడము ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా మనం తప్పుడు దృష్టితో చూడలేము. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళు నచ్చుతూ ఉంటారు. ఎందుకు నచ్చుతారు అనే దానికి కారణాలేమీ ఉండవు. ఎందుకంటే వీరికున్నటువంటి టాలెంట్‌ని బట్టి ఆ స్త్రీ వీరి మీద అభిమానాన్ని పెంచుకుంటుంది. ఆడవారి మనస్తత్వం ఎప్పుడూ కూడా అలానే ఉంటుంది. మగవారి దగ్గర ఉండవలసిన లక్షణాలన్నీ కూడా సరిగ్గా ఉన్నప్పుడు, అంటే వారు కుటుంబాన్ని చూసుకునేటటువంటి విధానాన్ని బట్టి, లేదంటే కుటుంబాన్ని ప్రేమించే విధానాన్ని బట్టి, వారి యొక్క సంపాదనను బట్టి, లేదంటే వారి యొక్క టాలెంట్‌ని బట్టి, సమయస్ఫూర్తిని బట్టి, లేదంటే వారి యొక్క డేర్‌ను బట్టి ఏంటంటే ఆడవారు అలా వారి యొక్క అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆడవారు గమనిస్తూ ఉంటారు. చూసి చూడనట్టుగా అలాంటివి గమనిస్తూ ఉంటారు. అలా కాకుండా పిరికితనంగా ఉండే వాళ్ళని, కుటుంబాన్ని పట్టించుకోని వాళ్ళని, ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని, ఇలాంటి వాళ్ళు అంటే ఎప్పుడూ కూడా ఆడవారు అసలు గమనించరు ఇలాంటి వాళ్ళని. కాబట్టి మీలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా నచ్చి ఆ స్త్రీ మిమ్మల్ని గమనిస్తుంది. తప్పుడు ఉద్దేశాలతో కాకుండా ప్రతిదీ కూడా మనం తప్పుడుగా చూస్తే మాత్రం అది తప్పుడుగానే ఉంటుంది. మంచి ఉద్దేశంతో చూస్తే అది మంచిగానే ఉంటుంది. మీరు వివాహం కాని వారైతే ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే, మీకు వివాహం కాకపోతే మీరు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి దానికి ఏమీ ఇబ్బంది ఉండదు. మీ ఇద్దరికి వివాహం కాకపోతే వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రేమించే అమ్మాయి కన్నా మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి దొరకడం అనేది అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా సిన్సియర్‌గా ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి, వివాహం కాని వారైతే వివాహం చేసుకోండి. అదే వివాహం అయిన వారైతే ఆ స్త్రీ ఎంత అభిమానం పెంచుకున్నా సరే, ఏంటమ్మా అంటే ఏంటి అనేది అంతవరకే ఉండాలి. అంతకు మించి మీరింక ఏం మాట్లాడొద్దు. అంటే మీరు పలకరించడం సరే, కానీ మీకు అంతకు మించి ఏం తెలిసినా సరే మీరింకేం మాట్లాడవద్దు. ఎందుకంటే తను ఒక అన్న అనే అభిప్రాయంతో, లేదంటే ఒక తమ్ముడు అనే అభిప్రాయంతో చూడవచ్చు కానీ, లేకపోతే వారికి మీ మీద ఉన్నటువంటి అభిమానంగా పలకరించవచ్చు. ఇంకా మీకన్నా పెద్దవారైతే మిమ్మల్ని ఒక బిడ్డలాగా చూడవచ్చు. ఎందుకంటే మనల్ని చూస్తున్నారు అని మనం ఒక్కరిని తప్పుడుగా అనే అభిప్రాయం చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతా ఉంటారు. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి టాలెంట్‌ని బట్టి, వాడి యొక్క పని బట్టి అలాగా ఆ స్త్రీ కూడా ఏమిటంటే మీ పైన అభిమానాన్ని పెంచుకుని, మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉంటుంది. ఆ విషయం మీకు తెలిసి ఉండవచ్చు. ఆల్రెడీ మీరు మాట్లాడి కూడా ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి మీతో మంచిగా మాట్లాడి మీకు సలహాలు ఇస్తుంటే మీరు మాట్లాడండి. ఇబ్బంది అయితే ఏం లేదండి. ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా మీరు మీకంటే చిన్నదైతే మీ చెల్లెల్లాగా భావించండి. లేదంటే మీకంటే పెద్దదైతే మీ అక్కలాగా భావించండి. అంతేకాని ఇంకా పెద్ద ఆవిడైతే చక్కగా ఒక తల్లిలాగా ఆదరించండి. ఒక స్నేహితురాల్లాగా అట్లా మీరు ఆదరించండి. ఇబ్బంది ఏమీ లేదండి. వివాహం కాని వారైతే మాత్రం ఖచ్చితంగా వివాహం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే అలా ప్రేమించేటటువంటి ఒక స్త్రీ మీ జీవితంలో ఉండడం అంటే మీకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎక్కడో ఎవరో తెలియని వారి ప్రేమ కోసం మనం పరిగెత్తే దానికంటే మనల్ని ఎతుక్కుంటూ వచ్చేటటువంటి ప్రేమ అనేది చాలా గొప్పది. కాబట్టి అలా ఉంటే పెళ్లి కాని వాళ్ళైతే మీరు పెళ్లి చేసుకోండి. పెళ్ళైన వాళ్ళైతే ఒక అక్కలాగా గానీ, ఒక చెల్లిలాగా గానీ భావించవచ్చు. ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే ఎంత అభిమానించే మనిషి అయినా సరే, మీకంటూ మీ కుటుంబంలో మీకు ఒక భార్య ఉంది, మీ పిల్లలు ఉన్నారు, మీకంటూ ఒక సంసారం ఉంది. కాబట్టి అభిమానిస్తున్నారులే అని చెప్పేసి మీరు కూడా ఎక్కువగా మాట్లాడితే మాత్రం మీరు చులకనైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని వలన మీ కుటుంబంలో మీకు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరు ఎంత అభిమానించినా, ఎంత చేసినా సరే బయట మనిషి అన్న తర్వాత ఆమె మూడే వ్యక్తే కాబట్టి భార్యాభర్తల బంధం అన్నాక ఇంకో వ్యక్తి పరిచయం అనేది మనకి ఎక్కువేమీ కాదు. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. అంతేకాని ఎవరు ఎంత అభిమానం పెంచుకున్నా సరే ఆ అభిమానాన్ని అభిమానంగా చూపించండి. అంతేకాని దాని వలన మీ జీవితంలోకి ఎటువంటి సమస్యల్ని కూడా తెచ్చిపెట్టుకోవద్దు. ఇదొకటి చేయండి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది చూస్తూ ఉంటారు, ఎంతోమంది గమనిస్తూ ఉంటారు. అది ఆడవారినవ్వచ్చు, లేదంటే మగవారినవ్వచ్చు. ఎంతమంది కళ్ళు పడుతూ ఉంటాయి. అందరి ఆలోచన విధానం అనేది ఒకలాగా ఉండదు. కొంతమంది మంచిగా చూసేవారుంటారు, కొంతమంది చెడు దృష్టితో చూసేవారు ఉంటారు. ఇలా రకరకాలుగా మనుషులు, మనస్తత్వాలు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. కానీ మనమేమిటంటే మనం పని కోసం వెళ్ళాము, మనం కష్టపడుతున్నాము కాబట్టి ఆ పని వరకు చూసుకున్నామా, పక్కకొచ్చేసామా అంతవరకే. కానీ ఎవరు ఎలా ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి చాలా అనవసరం.
అవన్నీ కూడా మనం ఆలోచిస్తూ కూస్తుంటే మనం జీవితంలో ఏమీ చేయలేము, ఏమీ పైకి రాలేము. కాబట్టి ఎప్పుడైనా సరే మనం కష్టపడి నీతి నిజాయితీగా బతికితేనే మనం బతికే బ్రతుకుకి ఒక విలువ అనేది ఉంటుంది. 4 రోజులైనా సరే ఈ మాత్రం ఉండగలుగుతాం. కాబట్టి చెడు దృష్టితో చూసే వ్యక్తిని వాళ్ళది వాళ్ళకే వదిలేసేయండి. మీరేంటి అలా చూస్తున్నారు అని మాత్రం మనం అడగొద్దు. మనం అడగాల్సిన అవసరమూ లేదు. ఒకవేళ అడిగినా సరే అలాంటి వాళ్ళు అసలు మారరు. కాబట్టి ఎవరైనా సరే ఏ స్త్రీనైనా సరే మీరు గౌరవించండి. గౌరవంగా, అభిమానంగా మీరు మాట్లాడండి. తను తప్పుడు ఉద్దేశంతో చూస్తుందని ఇక్కడెక్కడా కూడా మనకి తెలియదు. తను కూడా మిమ్మల్ని అభిమానంగా చూస్తుంది. తను ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు చేసేటటువంటి బిజినెస్‌లో కానివ్వండి, లేదా ఉద్యోగంలో కానివ్వండి, మంచి సలహాలు ఏమైనా ఇస్తుంటే తీసుకోండి. దానికి మించింది ఏమీ లేదు. అలా చేయకండి, ఇలా చేయొద్దండి అని ఏమన్నా చెప్పిందనుకోండి, వినండి, తప్పేముంది దాంట్లో. మంచి అంటే ఎంతవరకు వినాలో, ఎంతవరకు వినకూడదో అటువంటి అవగాహన, ఆలోచన అనేది మీకు ఉండాలి. అలాగ గనక మీరు చేసుకున్నట్లయితే అలాంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. ఆ స్త్రీ వల్ల మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది మీకు ఉండదు. ఇంకా కొంతమందికి భార్య రూపంలో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పుట్టింటి తరపు నుంచి ఏవైనా స్థిరాస్తులు రావచ్చు. ఇంకా బంగారము వారి పుట్టింటి వాళ్ళు అది ప్రేమగా పెట్టవచ్చు. అది మీ బిడ్డలకు కానీ, మీ భార్యకు కానీ అలా ఏదో ఒకటి వారి యొక్క పుట్టింటి తరపున మీకు ఏదైనా సొమ్ము అందవచ్చు. లేదా ఆస్తులు ఏవైనా మీకు దక్కవచ్చు. ఇలా మొత్తానికి ఈ రాశి వారి యొక్క పురుషుల్ని మీరు గమనించినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక స్త్రీ వలన మీకంటూ లాభం అనేది ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీ ఏమిటంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. స్త్రీ బయట వాళ్ళు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, లేదంటే మీ తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి. కాబట్టి ఆ స్త్రీ వల్ల అనేది మీకు ఇబ్బంది అనేది ఏమీ లేదు. ఇంట్లో వాళ్ళైతే అభిమానించండి, బయట వాళ్ళైతే గౌరవించండి. మీ భార్య అయితే ప్రేమించండి. వివాహం కాని వారైతే చక్కగా వివాహం అనేది చేసుకోండి. మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వారు స్త్రీలని చాలా బాగా గౌరవిస్తారండి. ఎందుకంటే ఈ రాశికి చెందిన వారు మగవారు ఆడవారిని అసలు ఒక్క మాట కూడా తూలి అనరండి. ఏ పనిలో అయినా సరే కష్టపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా చూస్తారు. చాలా గౌరవంగా, ఆప్యాయతగా చూస్తూ ఉంటారు. రాశికి చెందిన వారు మగవారు భార్యని చాలా ప్రేమిస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు. వారి కోసం వీరు ఎంత కష్టమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడన్నా అరిసినా చేసినా కూడా ప్రేమతోనే అరుస్తూ ఉంటారు. అలా మాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి ఎంతగానో పేరు పెట్టే అవకాశం అనేది లేదండి. వీరు చాలా మంచివారని చెప్పుకోవచ్చు. వీరిని జీవిత భాగస్వాములాగా పొందడం చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు స్త్రీలైనా సరే చాలా చాలా మంచి వాళ్ళండి. చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక కష్టాల గురించి అంటారా? కష్టాలు అన్న తర్వాత ప్రతి మనిషికి వస్తూనే ఉంటాయండి, పోతూ ఉంటాయి. పైకి ఎవరు కూడా ఎలా కనిపించినా సరే అవి ఎవరికి ఉండే కష్టాలు వారికే ఉంటాయి కదండి. మనం ఏంటంటే ఆ దైవాన్ని నమ్ముకుని మనసారా ఆ దైవాన్ని మనం ఆరాధిస్తే కనుక మనకి అంతా కూడా మంచి జరుగుతుందండి. నిత్యము కూడా మనం ఇంట్లో దీపారాధన చేసుకోవడము, అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి రావడము, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావడము, అలాగే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సేకరించడము. సో చూశారు కదండి, ఇలాంటివి చేస్తే మనకు ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోతుంది, పాజిటివిటీ పాస్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.